భర్తను దైవంగా భావించి ఇంటిలోనే విగ్రహం స్థాపించుకున్న గౌహతి సుబ్బారెడ్డి పూతలపట్టు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి సుబ్బారెడ్డి మరణించి 2 సంవత్సరాలైన సందర్భంగా దివంగత సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ఇంటిలోని ఆయన విగ్రహం ఏర్పాటు చేసి దైవంతో సమానంగా పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా గౌహతి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తన భర్త మరణించిన నిత్యం మా కళ్ళ ముందరే ఉంటాడని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। रक्षणे पदे पदे पापोहम पापकर्माहम पापात्मं पापतमों राधिमां कृपया देव रवि को मार दे चिकन अपत्र रवि तोक्कोकड़े स्वामी नील लेके कोचले కదా గర్భోదమ లైఫ్ అదే ఉంది మాల్ అయిపోయింది yes లేదు సైడ్ లాగ్ కా అట్లా ఉండుకా బాగా వస్తుంది ఏ శుభకార్యం జరిగినా ఊర్లో ఏ మంచి చెడ్డ జరిగినా మేము ముగ్గురే ఉన్నామే, సుబ్బారెడ్డి మాకు దూరమైనాడని అనిపించకుండా ఆయన ఎప్పుడు దేవుడిలాగా మాతోనే ఉంటాడు। ఏ పూజలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మా పిల్లల బర్త్డేలు ఆయన బర్త్డే లేదు ఏదైనా కూడా మాతో ఉండాడు। దేవుడిలాగా ఆయన కొలచాలనే మా మనోధైర్యం కోసము ఆయన అభిమానులు ఎల్లవేళలా ఆయన వారితోనే ఉంటారని వారికి మనోధైర్యం కల్పించేందుకు కూడా నా ఈ చిన్న ప్రయత్నము। ఈ రోజు నుంచి ఆయన అందరి గుండెల్లోనే కాకుండా మా ఇంట్లో కూడా మాతో పాటే మాలోనే ఉన్నాడు। ఇక్కడే పూతలపట్టు ప్రజలకు ఆయన నమ్మిన వారందరికీ ఎప్పుడు ఇక్కడ అండగా ఉంటాడు అని చెప్పి దీంతో మాకు తోడుగా ఉంటాడు। మెయిన్ మాకు ఆయన అభిమానులకు మనోధైర్యము మాలో ఉన్నాడనే ఒక నమ్మకం కోసమే ఏదైనా మేము దేవుళ్ళలాగా ఆయన కొలచాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఆయన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆయన అభిమానులు కానీ తెనాలి దగ్గర మళ్ళా బ్రహ్మ ఆయనకు జీవం పోస్తే మరో బ్రహ్మలాగా రామాచారి గారు నాకు అమ్మలో అర్థము నాన్నలో అర్థము అన్నగా అయి నాకు మళ్ళీ సుబ్బారెడ్డిని నాకు చేసి ఇచ్చిన దానికి సర్వదా రామాచారి అన్నగారికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను। నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అన్నకు కూడా।